వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ నిశ్శబ్దంలో పుట్టిన ప్రేమ. ఎపిసోడ్ 11 రీక్యాప్. ఆఫీస్లో మేఘనపై ఎక్కువవుతున్న గాసిప్స్. మేఘన గతం పూర్తిగా బయటపడుతుంది. ఆమె ఎందుకు అంత భయపడుతుందో ఆర్యకు తెలుస్తుంది. ఆర్య మొదటిసారి తన గాయం చెప్పుకుంటాడు. నిశ్శబ్దంలో పుట్టిన ప్రేమ ఆల్ 11 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఎపిసోడ్ 12. ఉదయం ఆఫీస్ ల్యాబ్. గ్లాస్ డోర్లు, వేగంగా నడిచే మనుషులు. మేఘన తన డెస్క్ దగ్గర కూర్చుంది. ఆర్య తన క్యాబిన్లో ఉన్నాడు. ఒక ఆఫీసర్ వచ్చి, ఆర్య, మీరు మీటింగ్ రూమ్కి తక్షణం రండి, మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు అని చెప్పి ఆఫీసర్ వెళ్ళిపోతారు. ఆర్య మేఘన వైపు చూస్తాడు. ఆమె కూడా అతని వైపే చూస్తూ ఉంటుంది. మళ్ళీ ఏం ప్రాబ్లం అయింది? ఎందుకు మేనేజర్ పిలిచారు? వాళ్ళిద్దరికీ అర్థం కాదు. మేఘన చాలా భయపడుతూ ఉంటుంది. ఆర్య మీటింగ్ రూమ్కి వెళ్తాడు. ముఖంలో కాస్త సంకోచం. ఎందుకు పిలిచారా అని. ఆర్య, నీ పనితనం మాకు చాలా బాగా నచ్చింది. మొన్న నువ్వు ఇచ్చిన ప్రజెంటేషన్ ఎక్సలెంట్. సో ఆ ప్రాజెక్ట్ను నీకే అప్పగిస్తున్నాం. నువ్వైతేనే ఆ ప్రాజెక్ట్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలవు అంటారు మేనేజర్. ఆర్య సంతోషంతో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. కానీ ఒక కండిషన్ అయ్యా, ఈ ప్రాజెక్ట్ కోసం నువ్వు 6 నెలలు ముంబై బ్రాంచ్కి వెళ్ళాలి. ఆర్య షాక్. క్షణంలో అతని సంతోషం నీరుగారిపోయింది. ఈ ప్రాజెక్ట్ అవ్వగానే మళ్ళీ హైదరాబాద్లో మన బ్రాంచ్కి వచ్చేయచ్చు. ఆ తర్వాత నీకు ఇంక్రిమెంట్స్, ప్రమోషన్లు కూడా ఉంటాయి అంటారు మేనేజర్. సార్, నాకు కొంచెం టైం కావాలి. నేను నా డెసిషన్ రేపు చెప్తాను అంటాడు ఆర్య. మేనేజర్, ఓకే, రేపు నైట్కి బయలుదేరాలి. మార్నింగ్కి నీ డెసిషన్ చెప్పు. నువ్వు వెళ్తేనే బాగుంటుంది ఆర్య. ఇది నీ ఫ్యూచర్, ఆలోచించుకో అని చెప్తారు మేనేజర్. మీటింగ్ అయిపోయింది. కాఫీ టైంలో ఆర్య ఒక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. వెళ్ళాలా వద్దా అని. మేఘనను వదిలి వెళ్ళాలనిపించడం లేదు. ఇంతలో మేఘన వస్తుంది. మేనేజర్ ఎందుకు పిలిచారు ఆర్య? మొన్న నేను ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాను కదా, అది క్లయింట్స్కి బాగా నచ్చిందంట. సో ఆ ప్రాజెక్ట్ను నన్ను టేక్ ఓవర్ చేయమంటున్నారు. హో, కంగ్రాచులేషన్స్ ఆర్య, ఇది మంచి విషయమే కదా. మరి ఎందుకు ఫేస్ అలా పెట్టుకున్నావు? ఆ ప్రాజెక్ట్ కోసం నేను 6 మంత్స్ ముంబై బ్రాంచ్కి వెళ్ళాలంట. అంతే కదా, దానికెందుకు ఇలా అవ్వడం? వెళ్ళిరా, 6 మంత్సే కదా. మన ఫస్ట్ ఇంపార్టెన్స్ కెరీర్కి ఇవ్వాలి అంటుంది మేఘన. కానీ మనసులో చాలా బాధపడుతుంది. 6 మంత్స్ ఆర్యకి దూరంగా ఉండాలని. తను ఫీల్ అయితే ఆర్య ఇంకా డల్ అవుతాడని తనకి ధైర్యం చెప్తుంది. నా దిగులంతా నీ గురించే మేఘన. నేను లేకపోతే నువ్వు ఒక్కదానివే అయిపోతావు. ఈ మధ్యలో నీకేమైనా ప్రాబ్లం వచ్చినా దూరంగా ఉండడం వల్ల మిస్అండర్స్టాండింగ్స్ కూడా వస్తాయి. అందుకే నా భయం. అయ్యో ఆర్య, నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు. అలాంటప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు వస్తాయి? నువ్వు వెళ్ళాలి అంతే. ఇది నీ డ్రీమ్ కదా. అవును, కానీ నువ్వు. నేను ఎవరితో ఉన్నానో కాదు, ఎవరిని నమ్మానో అదే ముఖ్యం. నమ్మకమే ప్రేమకు పునాది అంటుంది మేఘన. ఓకే మేఘన, నువ్వు చెప్పినట్లే వెళ్తాలే. రేపు బయలుదేరాలని చెప్పారు మేనేజర్. ఆఫీస్ అయిపోయాక కాసేపు బయటికి వెళ్దాం అంటాడు ఆర్య. మేఘన సరే అంటుంది. ఈవినింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఇద్దరూ కలిసి పార్కుకి వెళ్ళారు. మేఘన మనసులో తట్టుకోలేని బాధ, కానీ బయటికి చూపట్లేదు. మళ్ళీ ఆర్య వెళ్లకుండా తన కోసం ఎక్కడ ఆగిపోతాడో అని. మేఘన, నాకు వెళ్ళాలని లేదురా నిన్ను వదిలి. ఆ కిరణ్ మళ్ళీ నిన్ను ఏమైనా ఇబ్బంది పెడతాడేమో, నేను లేని టైం చూసి. అలాంటిది ఏం ఉండదులే ఆర్య, నువ్వు అలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకు, హ్యాపీగా వెళ్ళిరా అంటుంది మేఘన. కాసేపు నీ వడిలో పడుకుంటాన్రా అంటాడు ఆర్య. మేఘన వడిలో పడుకోబెట్టుకుని సున్నితంగా హెయిర్ని సరిచేస్తూ, ఆర్య, ఒక కండిషన్ అంటుంది. ఏంటో చెప్పమ్మా అంటాడు ఆర్య. మనం డైలీ కాల్ చేసుకొని మాట్లాడుకోవాలి, ఇదే నా కండిషన్ అంటుంది మేఘన. పిచ్చిదానా, అది నువ్వు చెప్పాలా ఏంటి నాకు? కొంచెం టైం దొరికినా నీకు కాల్ చేస్తాను. మేఘన ఆర్య నుదిటిపై ముద్దు పెడుతుంది. దూరం ప్రేమను తగ్గించదు, నిజమైన ప్రేమను బయట పెడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.